మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు రిజల్ట్స్ కోసం ఒక రకంగా చూస్తే పిసిసి అధ్యక్షుడి పదవి ఎవరికి వస్తుంది అని చెప్పేసి ఇంకో రకంగా ఆసక్తికరంగా ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రధానంగా అద్దంకి దయాకర్ మధుయాష్కి వచ్చేసి బీసీ, సో అద్దంకి దయాకర్ వచ్చేసి ఎస్సీ. సో అంటే వీరిద్దరి పేరు ఎందుకు రాసినా అని చెప్తే చాలా మంది ఉన్నారు, జగ్గారెడ్డి కావచ్చు, సో వాళ్ళ పేర్లు కూడా రాస్తా. సో వీళ్ళ దాంట్లో చూస్తే ప్రధానంగా వీరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. సో బీసీ సామాజిక వర్గానికి విషయానికి వస్తే మరి మధుయాష్కి గౌడ్కి ఇస్తారా, లేదంటే నాకు సెంట్రల్కి సంబంధించి ఏమైనా పోస్ట్ ఇస్తారా, మినిస్ట్రీకి ఏమైనా ఇస్తారా అని చెప్పేసి ఒక రకంగా టాక్ వస్తుంది. సో మధుయాష్కి మినిస్ట్రీ పోస్ట్ ఇస్తే ఇక్కడ పిసిసి అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మినిస్ట్రీ మధుయాష్కి గౌడ్కి ఇస్తే అటు పిసిసికి ఇచ్చే ఛాన్స్ లేదు. అద్దంకి దయాకర్కి మరి మనం అనుకున్నట్టుగానే చాలా రకంగా అద్దంకి దయాకర్ చాలా త్యాగం చేసిండు. మరి అద్దంకి దయాకర్కి తుంగతుర్తి టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేసిండు, అది కూడా ఇవ్వలేదు. మరి అద్దంకి దయాకర్కి ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇద్దరి మధ్య ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో పిసిసి అధ్యక్షుడు పదవి మధుయాష్కి గౌడ్కి ఇస్తే మరి ఈయనకి అద్దంకి దయాకర్కి హోమ్ మినిస్టర్ ఇస్తారా, ఫినాన్స్ మినిస్టర్ ఇస్తారా, రేవంత్ రెడ్డి సైడ్ హోమ్ మినిస్టర్ ఇస్తారా, లేదంటే ఫినాన్స్ మినిస్టర్ బట్టి సైడ్ ఫినాన్స్ మినిస్టర్ ఇస్తారా అని చెప్పేసి కొంతవరకు చర్చ నడుస్తుంది. సో మరి ఏదేమైనా కూడా ఇప్పుడు పిసిసి పదవి ఎస్సీ క్యాండిడేట్ అద్దంకి దయాకర్ ఎస్సీలో కూడా బాలాబాదిగా ఉంది. దీనికి సంబంధించి అద్దంకి దయాకర్ ఇస్తారా, లేదంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కి గౌడ్కి ఇస్తారా అని చెప్పేసి కొంతవరకు చర్చ నడుస్తుంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు మధుయాష్కి గౌడ్కి ఇస్తే పిసిసి పదవి ఇస్తే ఇక్కడ ఛాన్స్ లేదు, హోమ్ మినిస్ట్రీ పదవికి ఛాన్స్ ఉండని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అద్దంకి దయాకర్కి ఏదైతే అద్దంకి దయాకర్ మనం చూసినాం గతంలో చాలా మంది చాలా చోట్ల కూడా ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేసిండు, అద్దంకి దయాకర్ చాలా గట్టిగా పోరాటం చేసిండు, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిలా అద్దంకి దయాకర్ మాట్లాడతారు. మరి అద్దంకి దయాకర్ టికెట్ కూడా త్యాగం చేసిండు, ఇక్కడ ఎమ్మెల్సీ పదవి కూడా త్యాగం చేసిండు. మరి పిసిసి పదవి త్యాగం చేస్తాడా, లేదంటే పిసిసి లోపల చాలా మంది రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్ కోసం చాలా మంచిగా మాట్లాడతాడు, తను చేసిన పార్టీ కోసం తను చేసిన పనుల గురించి కావచ్చు అవి కావచ్చు. రేవంత్ రెడ్డి అయితే అద్దంకి దయాకర్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. సో లోపల కమిట్మెంట్ ఏమన్నా ఇచ్చి అద్దంకి దయాకర్కి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తాడా, లేదంటే ఫినాన్స్ మినిస్టర్ పదవి ఇస్తాడా అని చెప్పేసి కొంతవరకు నడుస్తుంది. సో మనం చూసినాం, మనం కొన్ని ఫోన్ కాల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఎవరు పిసిసి అధ్యక్షుడు పదవి ఉంటే బాగుంటుంది, పార్టీని ఎవరు బ్యాలెన్స్డ్గా తీసుకొని పోతారు, పార్టీకి సంబంధించి అందరినీ ఎవరు కలుపుకోపోతారు అని చెప్పేసి మాట్లాడితే దాంట్లో ప్రధానంగా ఎందుకంటే పిసిసి పదవి వల్ల మధుయాష్కి సెంట్రల్లో లైక్ రాహుల్ గాంధీ దగ్గర కావచ్చు, సోనియా గాంధీ దగ్గర కావచ్చు, ప్రియాంక గాంధీ దగ్గర కావచ్చు, సో చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పేసి కొంతవరకు మాట్లాడుకుంటున్నారు. సో అతను అవుతే కూడా ఒక రకంగా బాగుంటుంది అనేసి అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో అతను అవుతే మరి మినిస్ట్రీ పదవికి సంబంధించి ఎక్కడ పోతుంది అంటే మినిస్ట్రీ సంబంధించి అద్దంకి దయాకర్కి పోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి వీళ్ళు అద్దంకి దయాకర్ పిసిసి కాకుండా సెంట్రల్ అది ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారా, లేదంటే హోమ్ మినిస్ట్రీ పదవి ఇస్తారా అని చెప్పేసి కొంతవరకు చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఎవరైనా లైన్లోకి తీసుకుందాం, వాళ్ళకి సంబంధించి ఎవరికి వస్తే బాగుంటుంది, ఎవరు పార్టీని ఈక్వల్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మొత్తానికి వీరిద్దరి మధ్య అయితే పోటీ నడుస్తుంది, వీళ్ళకి వస్తుందా వాళ్ళకి వస్తుందా అని చెప్పేసి. సో రేవంత్ రెడ్డి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం రేవంత్ రెడ్డి లోపల ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో నీకు తర్వాత ఇది ఇస్తా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అది ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో వీరిద్దరి మధ్య పోటీ అయితే నడుస్తుంది. ఏదేమైనా కూడా మరి అద్దంకి దయాకర్కి మినిస్ట్రీ ఇస్తారా, లేదంటే పిసిసి అధ్యక్షుని పదవి ఇస్తాడా, లేదంటే మళ్ళీ అతను త్యాగం చేయాల్సి వస్తుందా, లేదంటే మధుయాష్కి ఇస్తారా, దీనికి సంబంధించి మనకు కొంచెం క్లారిటీ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ హరికృష్ణ గారు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎట్లుంది సార్, మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవి కోసం చాలా మంది కొట్లాడుతున్నారు. దాంట్లో ప్రధానంగా మధుయాష్కి గౌడ్ పేరు వినిపిస్తుంది, అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది. మరి ఎవరిస్తే బాగుంటుంది,
ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? అద్దంకి దయాకర్ గతంలో అంటే ఎంపీ ఎలక్షన్స్ ముందు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అంటే ఒక మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. సో ఆ మతపరమైనటువంటి వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ ఒక దృష్టిలో ఉంచుకొని మధు యాష్కి ఇవ్వాలా, అద్దంకి దయాకర్కి ఇవ్వాలా అనే నేపథ్యంలో ఆ కోణంలో చూస్తున్నది. సో అంటే మతపరమైనటువంటి వ్యాఖ్యలు ఒకే వర్గానికి చెందిన వర్గాన్ని మీద వ్యాఖ్యలు చేసిండు. దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఏఐసిసి తన అంటే ఒక ఓట్లు కూడా అప్పుడు కొన్ని మైనస్ కావడం, కాంగ్రెస్ పార్టీకి మైనస్ కావడం అదొక పెద్ద నష్టం కలిగించిందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి ఇవ్వాలా లేదా మధు యాష్కి ఇవ్వాలా అనేది కొంచెం డైలమాలో కాంగ్రెస్ పార్టీ మాత్రం డైలమాలో ఉంది. సో దీనిపైన ఒక కమిటీ కూడా వేసిరని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది ఢిల్లీలో. అంటే తదుపరి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఏఐసిసి ఎవరికి ఇవ్వాలి, సో ఏఐసిసి ఎవరికి ఇస్తే అంటే మళ్ళీ కాంగ్రెస్ మంచి ప్రగతి పథంకి వస్తుంది అని చెప్పేసి ఏఐసిసి ఆలోచన చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే వీళ్ళు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండ్రు, ఆ ప్రయత్నాలలో ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మధు యాష్కి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇంకో విషయం సార్, సో హోమ్ మినిస్టర్ పదవి, ఫినాన్స్ మినిస్టర్ పదవి కూడా ఖాళీ ఉంది. దానికి సంబంధించి మరి దాని పరిస్థితి ఏంది? సో ఇక్కడ ఎవరైనా త్యాగం చేయాల్సి వస్తుందా? సో బీసీకి హోమ్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తే అధ్యక్ష పదవి ఇచ్చే ఛాన్స్ లేదు. అవును. మరి ఇంకొక విషయం కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో అంటే బీసీలకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఒకసారి కీలకంగా మనం పరిగణించవచ్చు. ఆగస్టు 15 లోపల నేను బీసీని మినిస్ట్రీ చేస్తా, నా మాట నమ్మండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆ కీలక వ్యాఖ్యల నేపథ్యంలో బీసీలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బీసీలు తీవ్ర ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేసిరు. ఆ ప్రయత్నాలలో భాగంగా ఖచ్చితంగా బీసీలకు ఎవరికో ఒక్కరికి మాత్రం రావచ్చు. అందులో మధు యాష్కి ఉండొచ్చు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, లేకుంటే మినిస్టర్ చేయొచ్చు, లేకుంటే ఇతరత్ర వాళ్ళను కూడా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. సో మీ దృష్టిలో ఏది కరెక్ట్ అనిపిస్తుంది సార్? ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? మధు యాష్కి అనుకోవచ్చు, అద్దంకి దయాకర్ మనం చూసినాం చాలా సందర్భాల్లో ఆయన చాలా ఎమ్మెల్యే పదవి త్యాగం చేసిండు, టికెట్ త్యాగం చేసిండు, ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని చెప్పేసి దగ్గర వరకు వచ్చిన తర్వాత అది కూడా త్యాగం చేసిండు. పార్టీలో కీలక పాత్ర కూడా పోషించిండు ఆయన. ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసుకుంటూ ప్రతి ప్రోగ్రామ్ లో ఉంటూ మన అతనికి అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా, న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా, అతనికి అధ్యక్షుడు పదవిస్తే ఏ రకంగా పార్టీని ఈక్వాలిటీ చేసుకొని వెళ్తాడు అనుకోవచ్చా? అంటే దాదాపు అద్దంకి దయాకర్ ను నేను గత చాలా రోజుల నుంచి నాకు వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితుడే. సో ఇప్పుడు కాదు, కేసీఆర్ ఉద్యమ నేపథ్యానికి ముందు కూడా అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అద్దంకి దయాకర్ ఇప్పుడు ఖచ్చితంగా అంటే నాకు ఉన్న సమాచారం ఉన్న మేరకు మధు యాష్కి అద్దంకి దయాకర్ మధ్యలోనే ఈ పోటీ అనేది నడుస్తుంది. ఈ పోటీ నుంచి అంటే ఇప్పుడు మధు యాష్కి రేవంత్ రెడ్డి సపోర్ట్ అంతగా లేదు, అద్దంకి దయాకర్ కు మాత్రం రేవంత్ రెడ్డి సపోర్ట్ మాత్రం చాలా ఉంది. సో అద్దంకి దయాకర్ కు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కు కొంత మైనస్ జరిగింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు వచ్చినాయి. సో ఈ ఊహాగానాల నేపథ్యంలో అద్దంకి దయాకర్ కు వస్తుందా రాదా అనేది కూడా 50-50 ఛాన్స్ అయితే ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. సో మీరు అన్నట్టే సార్, రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ అద్దంకి దయాకర్. సో వాళ్ళ లోపల ముచ్చటించిండు, వచ్చి నీకు ఇస్తా నాకు ఇస్తారా అని చెప్పేసి. సో ఏదేమైనా మధు యాష్కి విషయానికి వస్తే అతను సెంట్రల్ కి సంబంధించి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీరితోటి చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి మధు యాష్కి. సో ఆ రకంగా మధు యాష్కి కూడా తెలంగాణ నేపథ్యం తీసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మధు యాష్కి అనే వ్యక్తి చాలా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించిండు. సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీని వ్యతిరేకంగా పార్లమెంట్ లో నినాదాలు చేయడం, ప్లకార్డులు పట్టుకోవడం. పొన్నం ప్రభాకర్, మధు యాష్కి మాత్రం తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర మాత్రం పోషించారు. సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీకి వ్యతిరేకంగా అంటే తెలంగాణ మాకు కావాలని ఉద్యమం చేసిన వ్యక్తులలో మధు యాష్కి, పొన్నం ప్రభాకర్ ఇద్దరు. అంటే ఇప్పుడు నాకున్న మేర సమాచారం ఏంటి అంటే మధు యాష్కి ఇప్పటి వరకు ఏమీ లేదు, మధు యాష్కి వచ్చే అవకాశం కూడా మెండుగానే ఉంది.
అయితే రేవంత్ రెడ్డి సపోర్ట్ మాత్రం అద్దంకి దయాకర్ ఉంది. ఈ ఇద్దరి నేపథ్యంలో చిట్ట చివరిగా ఎవరికి వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా చేస్తున్నారు, వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనేది 50-50 మాత్రం ఛాన్స్ మాత్రం ఉంది. సో ఒకవేళ మధు యాష్కి పిసిసి కన్ఫర్మ్ చేస్తే అద్దంకి దయాకర్ కి మినిస్ట్రీ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? మధు యాష్కి పిసిసి గనక ఇస్తే అద్దంకి దయాకర్ ఎస్సీ మినిస్ట్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా కాకపోతే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఏఐసిసి నుంచి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదా ఏదైతే హరికృష్ణ గారు చెప్పినట్టు, మన సీనియర్ జర్నలిస్ట్ హరికృష్ణ గారు చెప్పినట్టు, సో మధు యాష్కి కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి ఒక సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది. సో బీసీకి మినిస్ట్రీ పోస్ట్ ఇస్తా అని చెప్పేసి, మరి బీసీకి సంబంధించిన వ్యక్తి మధు యాష్కి గౌడ్ కాబట్టి మధు యాష్కి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారా లేదంటే హోమ్ మినిస్టర్ ఇస్తారా అని చెప్పేసి కొంతవరకు చర్చ నడుస్తుంది. లేదంటే ఇవన్నీ కాకుండా అతనికి అధ్యక్ష పదవి బాధ్యతలు చెప్తారా అని చెప్పేసి ఒక రకంగా చర్చ నడుస్తుంది. సో చాలా మంది మధు యాష్కి సంబంధించి గతంలో చాలా వరకు పనిచేసిండు అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ కి చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి. అద్దంకి దయాకర్ త్యాగం చేసిండు, టికెట్ కూడా త్యాగం చేసిండు అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకుంటారు. సో అద్దంకి దయాకర్ కి ఇస్తే మరి అద్దంకి దయాకర్ కి మినిస్ట్రీ పదవి ఇస్తారా లేదంటే పిసిసి పదవి ఇస్తారా అని చెప్పేసి ఒక రకంగా చర్చ నడుస్తుంది. సో ఏదేమైనా కూడా కొన్ని రోజుల్లో ఇదైతే తేలబోతుంది. సో వీరిద్దరిట్లో ఎవరికి అధ్యక్ష పదవి వస్తుంది, ఎవరికి మినిస్ట్రీ పదవి వస్తుంది. సో ఈయనకి మినిస్ట్రీ పదవి వచ్చినా మధు యాష్కి మినిస్ట్రీ పదవి వచ్చినా ఇంకెవరికన్నా బీసీకే వాళ్ళకి అప్పే చెప్తారా? ఎందుకంటే మినిస్ట్రీకి సంబంధించి బీసీ క్యాండిడేట్ ని ఇస్తే అధ్యక్ష పదవి కూడా బీసీకి ఎలా ఇస్తారని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకుంటారు. అది మాత్రం ఇవ్వలేరు కాబట్టి సో ఎస్సీకే బీసీకి సంబంధించిన వాది కాబట్టి బీసీకి హోమ్ మినిస్ట్రీ కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ ఇచ్చేసి అద్దంకి దయాకర్ కి పిసిసి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా మొత్తానికి అటు అద్దంకి దయాకర్ కి కావచ్చు, ఇటు మధు యాష్కి గౌడ్ కి కావచ్చు, మొత్తానికి పోటీ నడుస్తుంది. సో ఏదేమైతుందని చెప్పేసి ఇంకొన్ని రోజులు అయితే వేచి చూడాలి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.